హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజైతే నేను బగారా రైస్ చేస్తూ ఉన్నాను. మా ఆయన ఫేవరెట్ అనేసి, మా ఆయన ఎప్పుడైనా అడుగుతూ ఉంటాడు బగారా రైస్ చేయమని. సో ఈరోజు ఆయన ఫేవరెట్ అనేసి నేను చేస్తూ ఉన్నాను. ఎప్పుడైనా అడిగాడు కదా అనేసి నేను చేస్తూ ఉన్నాను. సో అయితే ఫస్ట్ అయితే మీరు బగారాకు వేసుకోవాలి. బగారాకు, జీరా, చెక్క, లవంగం, ఒక ఇలాయచీ. ఓకే, మీరు కావాలంటే షాజీరా వేసుకోవచ్చు. నా దగ్గర షాజీరా లేదనేసి నేను జీరా వేసుకున్నాను. నెక్స్ట్ మిర్చి బాగా మగ్గించుకోవాలి. అండ్ ఆనియన్ కూడా బాగా మగ్గించుకోవాలి. ఫుల్ పింక్ కలర్ వచ్చేలాగా మెత్తగా అయిపోవాలి. ఓకేనా, అంతవరకు మగ్గించుకోవాలి. అది మగ్గించుకున్న తర్వాత మీరు జింజర్ గార్లిక్ పేస్ట్, అంటే అల్లం తెల్లవాయి పేస్ట్ మీరు వేసుకోవాలి. ఇదైతే నేను స్టోర్ చేసుకొని పెట్టుకొని ఉంటాను. సో ఈ పేస్ట్ వేసేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన వెళ్ళిపోయే వరకు బాగా మగ్గించుకోవాలి. ఇది మగ్గించుకున్న తర్వాత ఒకలాగా అరోమాటిక్ స్మెల్ వస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఇది మగ్గింది అనేసి. ఓకేనా, సో అంతవరకు మీరు కలిపెట్టుకోవాలి. కలిపెట్టుకున్న తర్వాత నెక్స్ట్ సోయా చంక్స్ అండ్ గ్రీన్ పీస్ బఠానీలు. నేనైతే ఫ్రోజన్ బఠానీలు వాడుతూ ఉన్నాను. మీరు కావాలంటే పచ్చి బఠానీలైనా యూస్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు సోయా చంక్స్ ఇష్టం లేదు అంటే మీరు ఈ సోయా చంక్స్ స్కిప్ చేయొచ్చు. బట్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టము. సో ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడైతే ఇది మగ్గిపోయింది కదా, ఇప్పుడైతే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను, అంటే ఫుల్ రైస్కి పట్టేలాగా 2 స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను. సో ఇది కూడా బాగా మిక్స్ అయిపోయింది. నెక్స్ట్ బియ్యం కడుక్కొని పెట్టేసుకున్నాను వన్ సైడ్కి. ఇప్పుడైతే 1.5 గ్లాస్ బియ్యం వేసుకున్నాను. సో దానికి 3.5 గ్లాసెస్ వాటర్ వేసుకుంటాను. ఓకే, మీరు మీ అందాజ్ పెట్టి మీరు వేసుకోవచ్చు. ఓకే, సో రైస్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో దట్ ఆ రైస్ అంతా మిక్స్ అయిపోతుంది అన్నంతో, మసాలాతోటి. సో అది మిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అది ఒక మంచి బాయిల్ రావాలి, అంతవరకు మిక్స్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు అయితే నేను వాటర్ వేసుకున్నాను కదా, చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే టేస్ట్ చూసాను, సాల్ట్ తక్కువ ఉంది అనిపించింది. సో సాల్ట్ వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అన్నం బాగా బాయిల్ అయింది కదా, ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ పెట్టాను. 2 విజిల్స్ అయితే చాలు. సో అన్నం అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, టేస్టీగా ఉంది అన్నము. బాగా విడివిడిగా వచ్చేసింది చూడండి అన్నం, చాలా బాగుంది. మా ఆయన అయితే టిఫిన్ బాక్స్ కట్టేశాను. ఇక్కడైతే మసాలా కూర చేశాను నేను, గ్రీన్ పీస్ మసాలా కూర అండ్ ఆలు వేసి చేశాను. ఇది కాంబినేషన్ చాలా బాగుంటుంది. రైస్ అండ్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడైతే మా ఆయన తినేస్తూ ఉన్నాడు చూడండి. ఓకే, బాయ్.